ఎల్బీ నగర్ పరిధిలోని రోడ్ల పక్కన మెడికల్ వేస్టేజ్ కలకలం రేపుతుంది. ఇంజెక్షన్లు, సర్జికల్ వస్తువులు, బెడ్షీట్ల వంటి వస్తువులను ఓ హాస్పిటల్ సిబ్బంది పారబోసి వెళ్తున్నారు. కొందరు ఆకతాయిలు ఆ మెడికల్ వేస్టేజ్ కు నిప్పు పెట్టారు. ఎల్బీ నగర్ లోని మన్సూరాబాద్ నుండి ఆటోనగర్ డంపింగ్ యార్డ్ కి వెళ్లే దారిలో చెత్త వేసి ఆ హాస్పిటల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రస్తుతం ఏంటంటే మేము ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాం అన్న. విపరీతమైన స్మెల్ ఉండేది. ఇంతకుముందు చాలా ఘోరమైన పరిస్థితి, దోమలు, చాలా ఇబ్బంది ఉండేది. సుధీర్ రెడ్డి సార్ పుణ్యం అనేసి మేము చాలా మేలు జరిగింది అనుకున్నాము. 2 years బ్యాక్ మంచిగా ఈ స్ట్రీట్ లైట్లు వేయించాడు, సీసీ కెమెరాలు పెట్టించాడు, అన్ని వేయించాడు, మంచిగా చెట్లు పెట్టించి చెక్ పోస్ట్ పెట్టి వాచ్మెన్ కూడా కల్పించాడు. తర్వాత ఈ 1 year నుంచి ఈ కెమెరాలు వలగొట్టిర్రు, స్ట్రీట్ లైట్లు వలగొట్టిర్రు, మళ్ళీ సెక్యూరిటీని కూడా తీసేసారు. అప్పటి నుండి మాకు మళ్ళీ పాత దుర్గంధ పరిస్థితి ఏర్పడదన్న. ఇప్పుడు మెయిన్ సమస్య మాకేందంటే నీటి గ్రౌండ్ వాటర్ కూడా చెడిపోయింది. మొత్తం స్మెల్ వస్తుంది. వాటర్ చేతిలో పట్టుకొని ముక్కు దగ్గర పెట్టుకుంటే వాసన వస్తున్నాయి. ఇప్పుడు ఇంతకుముందుకు ఎల్బీ నగర్ సీరియస్ ఫ్యాక్టరీలో ఎలాగ ఉండేనో ఆ విధమైన పరిస్థితి ఏర్పడేది మాకు అన్న. అదే పరిస్థితి ఇది. అయితే ఇప్పుడు మేము 3 రోజుల నుంచి మేజర్ సమస్య ఉన్నదన్న. అయితే ఈ స్మెల్ ఎందుకు వస్తుంది అనేసి మొన్న చూసి ఇటువైపు చూసేసరికి ఆ డంపింగ్ యార్డ్లో మంటలు వస్తున్నాయి. మంటలు వచ్చినప్పుడు మేము వచ్చినాం, అందరం చూసినాక అధికారులకు చెప్పడంతోనే వాళ్ళు కూడా వచ్చారు, ఫైర్ ఇంజిన్ తీసుకొని ఆర్పినారు. ఆ రోజు యాక్షన్ తీసుకుంటామని చెప్పినారు. అయినా కూడా మళ్ళీ ఈ రోజు వచ్చేసరికి సేమ్ సిచ్యువేషన్ ఉంది. ఏందని మళ్ళీ పైకి వెళ్ళి అధికారులు కూడా వచ్చారు. చూస్తే రోడ్ల మీద మొత్తం మెడిసిన్ అన్న, హాస్పిటల్స్ మెడిసిన్స్ అది ఎక్స్పైర్ అయిందా మరి యూజ్ చేసిరా ఎట్లున్నా కదా మొత్తం మెటీరియల్ వచ్చింది. ఆ మెటీరియల్ మొత్తం టాబ్లెట్స్ అవి ఇక్కడ వచ్చేసి మొత్తం మూగజీవులు, కుక్కలు, పశువులు అన్ని తిరుగుతున్నాయన్న. అవి ఆ మెడిసిన్ తినడం వల్ల అవి ఇక్కడ గేదెలు తిన్నాయి అనుకోండి, ఆ పశువులు మనకు పాలు ఇస్తున్నాయి, పాల వల్ల పిల్లలు తాగుతున్నాము, మనం తాగుతున్నాము, రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అట్లా రోడ్ల మీద పడేయడం ఎంత వరకు సమాజం వీళ్ళకు కూడా వాళ్ళు